హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సీటెట్ వస్తుంది అని చెప్పాను. ఈరోజు సీటెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సీటెట్కి అప్లికేషన్స్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏ రోజు వరకు ఎండ్ అవుతున్నాయి, జూలై 7th రోజు సీటెట్ ఉన్నది కదా, దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ అఫీషియల్ నోటిఫికేషన్ను మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను తీసుకొచ్చేటువంటి ఎట్లాంటి వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ రూపకంగా అందుతాయి. ఈ వీడియోను చివరి దాకా చూడండి. దీనికి సంబంధించిన విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సరే, విషయంలోకి వెళ్దాం. ఇక్కడ సీటెట్, సిబిఎస్ఈ సీటెట్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి చదువుకుంటూ వినిపిస్తాను. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విల్ కండక్ట్ అండ్ 12th ఎడిషన్ ఆఫ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ లెవెల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది 7/7/2019 రోజు సండే రోజు కండక్ట్ చేయబడుతుంది అని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ టెట్కు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 5/2/2019 నుండి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా 5/3/2019 రోజు ఎండ్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కోసము. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీ వచ్చేసి 8/3/2019, మార్చి 8, 2019 సాయంత్రం 3:30 వరకు మనకు ఫీ చెల్లించే అవకాశం ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అభ్యర్థులు ఎవరున్నా కూడా డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ దీనికి అప్లై చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ సీటెట్లో మనకు బిఎడ్ చేసిన అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాసుకోవచ్చు. టెట్ పేపర్ 1 అనేది ఎస్జిటి వాళ్ళకు సంబంధించింది. సో ఇది మీకు ఒక సువర్ణ అవకాశం చెప్పొచ్చు. టీఎస్ టెట్లో ఈ అవకాశం ఇస్తాడా లేదా అనేది కూడా కొంచెం డౌట్. కాబట్టి మీరు ఎందుకైనా మంచిది ఇందులో క్వాలిఫై అయితే బాగుంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించి. ఇంపార్టెంట్ డేట్కు సంబంధించినటువంటి విషయాలు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆన్లైన్ సబ్మిషన్ అనేది మనకు 5/2/2019 నుంచి 5/3/2019 వరకు సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 5/3/2019 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్కు ఛాయిస్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి జూలై 2019కి సంబంధించిన డేట్స్ వచ్చేసి ఇక్కడ మనకు 5/2/2019 రోజు నుంచి మనకు అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా సేమ్ 5/3/2019 రోజు అప్లికేషన్లు ఎండ్ అవుతాయి. ఇది 5/3/2019 రోజు సాయంత్రం 5 గంటలకే మనకు క్లోజ్ చేస్తామని ఇక్కడ తెలియజేయడం జరిగింది. చూడండి, అండ్ పేమెంట్ వచ్చేసి 8/3/2019 వరకు అవకాశం ఇచ్చారు. సో మీరు అభ్యర్థులు ఎవరైనా ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్లో మనకు సర్వర్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు మిస్ కాకండి. దాని తర్వాత మనకు ఏదైనా కరెక్షన్స్ లాంటివి కానీ ఇంకేమైనా ఉంటే వీటికి మేము అలౌ చేయమని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అది ఏమైనా ఉంటే 14/3/2019 నుంచి 23/2019 మధ్యలో అన్నింటినీ వెరిఫై చేసి ఫైనల్ అప్లికేషన్ అనేది 25/3/2019 మండే రోజు అప్లికేషన్లు అన్నింటినీ ఫైనల్ చేసేస్తామని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్, దానికి సంబంధించిన వివరాలు మీకు బోర్డులో మేము తెలియజేయడం జరుగుతుంది. బోర్డు వెబ్సైట్లో అప్పుడే డౌన్లోడ్ చేసుకోరని తెలియజేశారు ఇక్కడ. దాని తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే మనకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత వితిన్ 6 weeks 6 వారాల్లోగా మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంతకుముందు జరిగినటువంటి 2018కి సంబంధించినవి కూడా చూసినాం, తొందరనే వచ్చింది. సో ఇది కూడా తొందరనే వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తున్నారు. కాబట్టి తొందరలోనే అయిపోతుంది. మన స్టేట్ ఎట్లాగా కాదు ఇది. సో అభ్యర్థులు ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైం షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే ఎగ్జామినేషన్కు 8 గంటలకి వెళ్ళాలి, 12:30 కానీ దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి నేను చెప్పడం కాదు, ఇవి సింపుల్. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో నేను మీకు అందజేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. చూడండి, మొత్తం మీదనైతే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ సీటెట్ అనేది మన స్టేట్ టెట్కు ముందు రావడం అనేది మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇది రాకపోతే అందులో రాసుకోవచ్చు, పెద్ద పోయేదేం లేదు. కాకపోతే ఇది ఒక మనకు సువర్ణ అవకాశం. కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోండి. ఇందులో ముఖ్యంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే పేపర్ 1కు కూడా బీఈడి వాళ్ళకు ఇందులో అప్లికేబుల్ ఉంది. కాబట్టి మీరు పేపర్ 1 కోసమైనా ఇది అప్లై చేసుకొని రాయాల్సిందే. అట్లా ఇప్పుడు మనకు తర్వాత ఎస్జిటి పోస్టులు కానీ లేకపోతే పేపర్ 1కు సంబంధించి అలాంటివి ఫిల్ చేయాల్సిన అవసరం పడ్డప్పుడు మనకు మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి బీఈడి అభ్యర్థులందరూ ఇది రాయాల్సిందిగా నా యొక్క మనవి అని అనుకోండి. యుగురం టీవీ తరఫున మీకు మంచి ఉపయోగకరమైనటువంటి వీడియో అనుకుంటున్నాను నేను ఇది. సో ఇది విషయం.
ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో. ఖచ్చితంగా అర్హులైన అభ్యర్థులందరూ అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేసుకోమంటున్నాను ఖచ్చితంగా అనంటే, మనకు టీఎస్ టెట్ అనేది ఉండొచ్చు. ఇప్పుడు 119 గురుకులాల నియామకాలకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అండ్ జోనల్ వ్యవస్థ అనేది క్లియర్ అయిన తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ వస్తుంది. కొత్త జిల్లాల తర్వాత 119 గురుకులాల నోటిఫికేషన్లో ముందుగా టీజీటీ పోస్టులను ఫిల్ చేస్తారు. ఈ టీజీటీ పోస్టులకు ఖచ్చితంగా బీఎడ్తో పాటు టెట్ ఉండాలి. ఈ టెట్ అనేది టీఎస్ టెట్ అనేది ఒకసారి పెడతారు, కానీ ఒకేసారి అవకాశం ఇవ్వడం వల్ల ఒకవేళ అందులో డిస్క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామ్ రాయలేకపోతాం. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు, మనకు ఒక అవకాశం ఇప్పుడు ఉంది కదా, సీటెట్ అనేది క్వాలిఫై కండి. 90 మార్కులు వస్తే సీటెట్ క్వాలిఫికేషను. సో మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి, రాయండి. ఈ ప్రిపరేషన్ అనేది మీకు అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు మిస్ కాకుండా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైనటువంటి మంచి మంచి వీడియోల కోసం మన యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సదా విద్యా సేవలో యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్.